మహాభారతం ఇది మహాభారత కథ. మహాభారతానికి హీరోస్ ఎవరనగానే మనం పంచపాండవులని ఆలోచించకుండా చెప్తాం. కానీ నిజానికి పంచపాండవులలో ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం ధర్మరాజు, అర్జునుడు, భీముడు మాత్రమే. పాండవులలో మీ ఫేవరెట్ ఎవరనగానే ప్రతి ఒక్కరూ ధర్మరాజు, అర్జునుడు లేక భీముడని చెప్తారు. ఎందుకంటే ధర్మరాజు అతని ప్రాణం కంటే కూడా ధర్మానికే ఎక్కువ విలువనిస్తాడు కాబట్టి. ఇక భీముడి విషయానికొస్తే మహాభారతంలోని అందరికంటే బలశాలి ఎవరైనా ఉన్నారంటే అది భీముడనే చెప్తాం. భీమునికి 1000 ఏనుగుల బలముందని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే భీముడంటే చాలా మందికి ఇష్టం. ఇక అర్జునుడి విషయానికొస్తే మహాభారతంలో గొప్ప ధనుర్ధారి. అర్జునుడి ఫోకస్ గురించి, అర్జునుడి అస్త్ర శస్త్రాల గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు. పాండవులు కురుక్షేత్రంలో విజయం సాధించడానికి ముఖ్యమైన పాత్ర అర్జునుడిది. ఎందుకంటే అర్జునుడి రథసారథి కృష్ణుడు కాబట్టి. అందుకే అర్జునుడంటే చాలా మందికి ఫేవరెట్. 5 మంది పాండవులలో శ్రీకృష్ణుడికి కూడా అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. నాకు కూడా మహాభారతంలో ఇష్టమైన పాత్ర అర్జునుడు. మరి మీకు ఇష్టమైన పాత్ర ఎవరో కింద కామెంట్ చెయ్యండి. నాకు తెలిసి చాలా మంది కర్ణుడని అంటారనుకుంటున్నాను. సో కామెంట్ ద్వారా ఎంతమందికి కర్ణుడంటే ఇష్టమో తెలుసుకుందాం. ఇదంతా బాగానే ఉంది. మరి పాండవులలో మనందరం గుర్తించని మాద్రి కుమారులైన నకుల, సహదేవుల గురించి మనకు చాలా తక్కువ తెలుసు. నిజానికి మహాభారత కథలో కూడా నకులుడి గురించి, సహదేవుడి గురించి చాలా తక్కువ ప్రస్తావనే ఉంది. మనం ఎక్కువగా గుర్తించని పాండవులలో ఒకరైన నకులుడు, సహదేవుడి గురించి, ఎవరికీ తెలియని విషయాల గురించి, వాళ్లకున్న అపారమైన శక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సంవత్సరం పాటు చేసిన తపస్సు ఫలితంగా అశ్విని కుమారులని పిలువబడే కవల దేవతల అంశతో పాండురాజు భార్య అయిన మాద్రికి 2 కవల పిల్లలు జన్మించారు. వాళ్లే నకులుడు, సహదేవుడు. నకుల అనే పేరుకర్థం వంశంలోనే అత్యంత అందమైన వాడని అర్థం. పేరుకు తగ్గట్టే 100 మంది కౌరవులలో 5 మంది పాండవులలో అందరికంటే అందమైన వాడు నకులుడు. సహదేవుడనే పేరుకర్థం ఏమిటంటే దేవుళ్ళ తోటివాడని అర్థం. పాండవులలో అందరికంటే చిన్నవాడైన సహదేవుడికి పాండవులలో అందరికంటే ఎక్కువ తెలివితేటలున్నవాడు. సహదేవుడు అపరితమైన జ్ఞాన సంపదకి పెట్టింది పేరు. నకులుడికి గుర్రాలంటే ప్రాణం. గుర్రాలకి నకులుడంటే ప్రాణం. ఎవరికీ లొంగని మొండి గుర్రాలను తన కంటి చూపుతో కంట్రోల్ చేయగలిగిన వాడు నకులుడు. పిల్లల ఆకలి గురించి తల్లికి తెలిసినట్టు కేవలం గుర్రాన్ని తాకగానే ఆ గుర్రం యొక్క కండిషన్ మొత్తం నకులుడికి తెలిసిపోతుంది. నకులుడు మాట్లాడే ప్రతి మాట గుర్రాలకు అర్థమయ్యేవి. అలాగే గుర్రాలు చెప్పాలనుకునే ప్రతి విషయం నకులుడికి అర్థమయ్యేది. నకులుడున్న చోట గుర్రాలు అత్యధికంగా బలిష్టంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి అత్యంత వేగంగా పరిగెత్తేవి. ఈ అరుదైన విద్య కలగడం వల్ల కురువంశం మొత్తంలో గుర్రపు స్వారీ చేయడంలో నకులుడిని మించిన వారెవరూ లేరు. గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు నకులుడి మొహం కనిపించేది కాదని జనాలు చెప్పుకునేవారు. అంటే అంత వేగంగా గుర్రాన్ని నడిపేవాడు నకులుడు. నకులుడికి గుర్రాలతో ఎలాంటి సంబంధం ఉండేదో సహదేవుడికి ఆవులతో అలాంటి సంబంధం ఉండేది. ఆవుల అరుపులు సహదేవుడికి మనుషుల మాటలంత స్పష్టంగా అర్థమయ్యేవి. సహదేవుడి మాటలు కూడా ఆవులు శ్రద్ధగా విని అర్థం చేసుకునేవి. సహదేవుడున్న రాజ్యంలో ఆవులివ్వాల్సిన దానికంటే ఎక్కువ పాలిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవి. ఈ అరుదైన విద్య ఉండడం వల్ల పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాట రాజ్యంలో నకులుడు గుర్రాల సంరక్షకుడిగా, సహదేవుడు పశుపాలకుడిగా చేరి అజ్ఞాతవాసం సాగిస్తారు. ఆ రాజ్యంలో నకల సహదేవులుండడం వల్ల గుర్రాలు, ఆవులు ఎంతో ఆరోగ్యంగా బలిష్టంగా మారిపోయాయి. ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు నకులుడు. రాజ్యంలో ఉండే వైద్యులు కూడా నకులుడి నుంచి సలహాలు తీసుకునేవారు. నకులుడు వైద్యం చేస్తే ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా పారిపోవాల్సిందే. ఈ అద్భుతమైన ఆయుర్వేద విద్యతో యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్యం చేసి వారిని మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యేలా చేసేవాడు నకులుడు. ఈ ఆయుర్వేద విద్య పాండవులకు 18 రోజులు జరిగిన ఘోరమైన కురుక్షేత్రంలో గాయపడిన సైనికులను అతి త్వరగా గాయాలు మానిపించేలా చేసి తిరిగి యుద్ధం చేసేందుకు ఎంతో ఉపయోగపడింది. నకులుడు ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్ అయితే సహదేవుడు జ్యోతిష్యంలో ఎక్స్పర్ట్. జ్యోతిష్య శాస్త్రంలోనే కాక సహదేవుడు సకల విద్యల్లోనూ సిద్ధహస్తుడు. పాండవులందరిలో సహదేవుడే అపార జ్ఞాన సంపన్నుడు. తన తమ్ముడు దేవతల గురువైన బృహస్పతి అంత గొప్పవాడని స్వయంగా ధర్మరాజే సహదేవుణ్ణి చాలా సందర్భాల్లో పొగిడేవాడు.
కౌరవుల వైపు ఎందరో పెద్ద పెద్ద గురువులున్నా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే మాకు గెలుపొస్తుందని స్వయంగా దుర్యోధనుడే సహదేవుని ముహూర్తం పెట్టమని అడుగుతాడు. స్వయంగా శత్రువే వచ్చి ముహూర్తం పెట్టమని అడిగాడంటే సహదేవుడి జ్ఞానం ఎంతటితో మీరే అర్థం చేసుకోండి. యుద్ధ వ్యూహాలు రచించడంలో నకులుడి తర్వాతే ఎవరైనా ఏ వీరుని చంపడానికి ఎలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేయాలో, ఎలాంటి వ్యూహాలతో ఎంత మందిని మట్టుపెట్టొచ్చో నకులుడు అద్భుతంగా క్యాలిక్యులేట్ చేసి వ్యూహాన్ని రచించేవాడు. అర్జునుడి వీరత్వం మీద, భీముడి బలం మీద ఎంత నమ్మకం ఉండేదో నకులుడి వ్యూహం అంటే కూడా అంతే నమ్మకం ఉండేది ధర్మరాజుకి. సహదేవుడు తన తండ్రి పాండురాజు వేళ్లు తిన్నాడు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. పాండురాజు చనిపోయే ముందు ఆఖరి కోరికగా తన శరీరాన్ని 5 పాండవులు తినాలని కోరాడు. అలా చేస్తే పాండవులను ఎవరూ ఓడించలేరని, మృత్యువుకు అతీతులవుతారని చెప్తాడు. కాని ఈ పనిని మాత్రం ఒక్క సహదేవుడు మాత్రమే చెయ్యగలిగాడు. పాండురాజుని దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే తండ్రి ఆఖరి కోరికను తీర్చాలని చితిమంటల్లో దహనమవుతున్న పాండురాజు చిటికెన వేలు తీసుకొని తినడం ప్రారంభిస్తాడు. సహదేవుడు మొత్తం 3 ముక్కలని కొరికి తినగానే మొదటి ముక్కతో గతం, రెండవ ముక్కతో ప్రస్తుతం, మూడవ ముక్కతో భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం మొత్తం లభించింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని మిగిలిన శరీరాన్ని తినకుండా సహదేవుణ్ణి కృష్ణుడు ఆపుతాడు. నీకు భవిష్యత్తు గురించి అన్ని విషయాలు తెలుస్తాయి, కాని ఎవరికైనా చెప్తే నీ తల 1000 ముక్కలై మరణిస్తావని సహదేవుణ్ణి శపిస్తాడు శ్రీకృష్ణుడు. అలా భూత వర్తమాన భవిష్యత్తు కాలజ్ఞానాన్ని పొందిన సహదేవుడు త్రికాల జ్ఞాని అయ్యాడు. కాని భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ఎవరికీ చెప్పకుండా శ్రీకృష్ణుడి చేత శపించబడ్డాడు. అందుకే భవిష్యత్తు గురించి తెలిసిన తన సోదరులతో చెప్పలేకపోయాడు. నకులుడు గొప్ప వీరుడు. కత్తి తిప్పడంలో నకులుడికి ఎవరూ సాటిరారు. గుర్రపు స్వారీలో అసమాన ప్రావీణ్యం కలిగిన నకులుడు కత్తి తిప్పుతూ గుర్రం ఎక్కితే శత్రువుల ప్రాణాలను కాపాడడం అసాధ్యం. నకులుడు గుర్రపు స్వారిని ఖడ్గ నైపుణ్యాన్ని వర్ణిస్తూ గుర్రపు స్వారీ చేస్తూ కత్తితో తన చుట్టూ ఉన్న వర్షపు చినుకులని సరిగ్గా సగానికి కోసేవాడని మహాభారతంలో రచించారు. మహాభారతంలో గొడ్డల్ని వాడే అతి కొద్ది మంది వీరులలో సహదేవుడొకడు. అన్నదమ్ముల వైర్యానికి పునాది వేసి ప్రపంచంలోనే భయంకరమైన యుద్ధానికి కారణమైన శకునిని చంపింది సహదేవుడే. మాయాజూదమాడి పాండవులు అరణ్యవాసానికి, ద్రౌపదీదేవి అవమానానికి కారణమైన శకునిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు సహదేవుడు. ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిజ్ఞ నెరవేరుస్తూ 18వ రోజున దుష్టుడైన శకునిని సహదేవుడు చంపేస్తాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు కౌరవుల గూఢచార్యులు కొందరు పాండవులను కనిపెడతారు. ఆ విషయం తెలిసిన పాండవులు ఆలోచనలో పడతారు. గూఢచారులను చంపేస్తే వాళ్లే పాండవులని అక్కడున్న అందరికీ తెలిసిపోతుంది. అలా అని వారిని వదిలేస్తే కౌరవులకు పాండవులు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నకులుడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. చుట్టూ ఉన్న ప్రజలకు ఎవరికీ తెలియకుండా గూఢచారులను సైలెంట్ గా చంపి వారిని సహజ మరణాలుగా ఎలా చిత్రీకరించాలో వివరిస్తాడు. అలా ఎవరికీ అనుమానం రాకుండా శత్రువులను చంపడాన్ని నకుల ధర్మం అంటారు.